మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో డ్రైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్దుర్తి ఎస్ఐ రాజు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. చెరువు ఉన్నది. ఇట్లా ఇక్కడ స్పీడ్ బాగా. ఈ రోడ్డు భద్రత గురించి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడి నుంచే మొన్న ఏదో చూసారు కదా, మణికంఠ అంటే ఆయన యాక్సిడెంట్ చేసిండు. పిల్లవాడు ఆయన పైన చనిపోయింది కదా. మెయిన్గా మైనర్లు ఇదేది నడవద్దు, బండ్లు నడపద్దు. ఓకేనా? మైనర్లు నడిపిరు, చిన్న పిల్లలు నడిపోతారు. వాళ్ళ తండ్రి మీద కేసు అయింది, ఆయన మీద కేసు అయింది, బండి ఓనర్ మీద అయింది, ముగ్గురు మీద కేసు అయింది. అర్థమైనా? నడపొద్దు. ఇంకోటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయదు, తాగి బండ్లు నడుపుతుంది. కుక్కురుగా తాగి నడిపేటోళ్ళకి వాళ్ళకి కూడా ఫైన్లు వేస్తున్నాం. కూడ దాకా పోవాలి, జడ్జి ముంగట ముద్దాయిలకి నిలబడాలి, ఫైన్ కట్టాలి. అందరి ముంగట మళ్ళా నామవిస్తరం ఉంటుంది, ఉండదా? జైలుకి పోయి అంటే పుట్టు దాకా పోయిందంటే ఎట్లుంటుంది? బ్యాడ్ నేమ్ వస్తుంది. సరే, అదొకటి. ఒకటి రాంగ్ రూట్లో పోవద్దు, పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్లోనే పోవాలి. అర్థమైనా? మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. ఎందుకంటే అది మనకు టూ వీలర్ ఎందుకు, మన దానికి సీటింగ్ కెపాసిటీ ఎంత? ఇద్దరే. కానీ మనం నలుగురు ముగ్గురు కూర్చుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది నడిపేటాయన. దానివల్ల ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయి? చిన్న పిల్లల్ని ముంగర కూర్చోబెట్టుకుంటుంది. నడిపేటాయనకే బండి యొక్క మూమెంట్ తెలుస్తుంది, పడేది నడిపేటాయనకే తెలుస్తుంది. అంటే ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చుంటే ఆ బ్యాలెన్స్ అవుట్ అయ్యి పడేటాయనకు అదేది బండి పడుతుందనే ఒక విషయం తెలుస్తుంది, ఆయనకి అర్థమైపోతుంది. కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు. మిగతా కూర్చున్న వాళ్ళకు ముంగట వాళ్ళకి వాళ్ళకి అర్థం కాక వాళ్ళు పడేటాయన పడ్డా కానీ అంటే అక్కడక్కడ పడితే దెబ్బలు తక్కువ తాకుతాయి. కానీ అదే హైవేల మీదనో ఇంకేమన్నా మన మెయిన్ రోడ్ల మీద పడితే మనం వెనుక నుంచి బండ్లు రాను, మీదికి వెళ్ళి పానాలు పోదు. అదేనా? ఇది మెయిన్. అలా చిన్న పిల్లలు చనిపోతాం. మొన్న ఒక వీడియో చూసినాం, ఆమె ముంగట లీల పెట్టుకున్నది అబ్బాయిని. సడన్గా బండి ఆమె స్పీడ్ పోయింది, బండి స్పీడ్ అయింది. ఇక వాడు ఎంత అంత 5 ఏళ్ళు ఉన్నాడు, అంతే 5 ఏళ్ళు. చిన్న పిల్లాడు, 5 ఏళ్ళు కూడా లేడు అనుకుంటా, 5 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్నాడు. చిన్న పిల్లాడు ఇట్లా పడుతుంటే వెనుక లారీ తల మీదకి అందులో ముంగట బిడ్డ చచ్చిపోతే కన్న తల్లి వేదన ఎక్కుంటుంది. ఆమె చచ్చిపోతుంది ఆనే ఇక, అంతేనా? కాబట్టి ఇవి మళ్ళా మీరు అంటే సోపు నడిపిస్తారు చాలా మంది, అంటే స్పీడ్గా పోవడం బండి. నన్నే చూస్తారు అంతా, ఏదో హీరో లెక్క చూడాలి అని. హీరో లెక్క చూసుడు కాదు, తర్వాత శవం అవుతుంది. అర్థమైందా? ఆడేవాడు చూస్తాడు.